ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏమైంది మీకు? ఏమైనా సమస్య చెప్పండి. నా చోట్లో ఉన్న టామరిండ్ చెట్టును తీసుకోవడానికి వచ్చారు, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఒప్పుకో. దానికి ఎందుకు చనిపోయినట్లు నటిస్తున్నారు? అది నేను ఎందుకు అలా చేశానంటే నాకు భయం వేసింది. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసమే అలా నటించాను అంతే. ఇంత పెద్దగా ఉంటూ ఇలా నువ్వు అందరికీ భయపడుతుంటే అది ఏ రకంగా న్యాయం? మనిషి పెరిగావు గాని కాస్త కూడా బుద్ధి లేదు. అందరూ ధైర్యవంతులుగా ఉండటం కష్టం, కొందరు ఇలాగే ఉంటారు. నేను ఏదైనా ధైర్యంగా చేయాలనుకున్నప్పుడే దెబ్బతింటూ ఉంటాను. మీ మీద మీకు నమ్మకం లేకపోవడమే దీనికి కారణం. నేను ఒక ఉల్ఫ్ గా ఉన్నట్టయితేనే నా జీవితం చాలా ఆనందంగా ఉంటుందనిపిస్తూ ఉంటుంది. నీ దగ్గరున్న టాలెంట్ ని నువ్వు బయటికి తీసుకొస్తే నువ్వు కూడా గొప్పవాడివే. నీకు ఈత కొట్టడం బానే వచ్చు కదా. నాకు ఏదో ఒకటి చెప్పి నన్ను ఓదార్చాలని అనుకోవద్దు. నాకంటే గొప్పవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ జంగిల్లో నేనే సామాన్యుణ్ణి. ప్రతి విషయంలోనూ నేను చాలా భయపడుతూ ఉంటాను. నీకు మేము సాయం చేయమా? ఏం సాయం చేస్తావు? సరే, సాయం చెయ్యాలనుకుంటే అవునవునవునవును, నన్ను ఉల్ఫ్గా నువ్వు మార్చేసాయి. ఈ ఆలోచన చాలా మూర్ఖత్వంగా ఉంది. దీన్ని ఉల్ఫ్ గా మార్చడం అనేది సాధ్యం కాని పని. మీ ఆలోచనని మార్చుకోండి. చూశారుగా, తనకి ఏమాత్రం ధైర్యం లేదు. ఏం చేసినా తను మారడు. దయచేసి అలా మాట్లాడకు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళలోనూ ఒక ప్రత్యేకమైన అంశం ఉంటుంది. ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి మాట్లాడకూడదు. తనకు నమ్మకం మాత్రం నేర్పిస్తే సరిపోతుంది. ఏంటి? దానికి నువ్వు ఏం చేయాలో తెలుసా? ఆ గోల్డెన్ మౌంటైన్ పైకి వెళ్లి నిలబడాలి. అంతేకాదు, వుల్ఫ్ గుంపుతో వెళ్ళాలి. ఈ ప్రయాణం ఒక రోజంతా కొనసాగుతుంది. తప్పకుండా 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 నేను చేస్తాను. వుల్ఫ్ అవ్వాలంటే రూల్ నంబర్ 1, ఇలా పరిగెట్టేటప్పుడు బాగా తిన్నగా పరిగెట్టాలి. నాకు తెలుసు. అలాంటి సౌండ్స్ అన్ని అస్సలు చేయకూడదు. నాకు ఇది తెలియకుండా పోయింది. ఖచ్చితంగా నాకు తెలుసు, ఈ రానా వుల్ఫ్ గా మారే అవకాశమే లేదు. దానికి ఏమాత్రం అర్హత లేదు. ప్రయాణం చేసేటప్పుడు దారిలో నువ్వు తప్పిపోతే వూల్ఫ్స్ కు వినబడేలా నువ్వు ఇలా అరవాలి. మీతో ఒక ఒప్పందం కుదుర్చుకుందామని వచ్చాను మిస్టర్ షేర్ ఖాన్. నాకు మీరు ఆ రానాని పట్టి అప్పగించి ఇవ్వాలి. దానికి బదులుగా నువ్వు నాకేం చేస్తావు? ఏమడిగినా ఇస్తాను. నేను దీనికి ఒప్పుకుంటున్నాను. రేపు ఉదయం సక్రమంగా పని పూర్తి చేస్తే మీకేం కావాలన్నా ఇస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ ఏంటంటే, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నీరసించిపోకుండా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. నాకు తెలుసు అది చివరిగా ఇక్కడికే వస్తుందని. నువ్వు ఖచ్చితంగా ఒక వుల్ఫ్ గా మారలేవు. కావాలంటే ఒక మంకీగా మారు. వాళ్ళు చెప్పేది నిజమే కదా. నాకు ఏం అర్హత ఉంది? ఇదంతా నేను ఎలా చేయగలను? నేను ఎక్కువగా పరిగెత్తలేను, ధైర్యంగా ఉండలేను, భయపడకుండా ఉండలేను. నీలో ఉన్న ధైర్యాన్ని బయటికి తీసుకురావాలి. నీ భయాన్ని పోగొట్టాలి. ధైర్యం అనేది అందరిలోనూ ఉంటుంది, నీలో కూడా ఉంటుంది.